ఎట్టుంది ప్రభుత్వం? బాగానే ఉందయ్యా. ఇప్పుడు నువ్వు ఇన్ని ప్రభుత్వాలు చూసుంటావు కదా! ఎంత అనుభవం ఉంది కదా! అందరిలో ఎవరు చేశారంటావు? జగనే బాగా చేసాడు. జగన్ గారే చేశారంటావు. ఎందుకని? ఏం చేశాడు జగన్ గారు? అమ్మఒడి పథకం ఏంది, పిల్లలకి ఏంది, ఇంకోళ్ళకి ఏంది, అన్ని విధాలు కూడా ముసలోళ్ళకి పెన్షన్లు ఇంటింటికి తెచ్చిస్తున్నారు. హ్మ్. అన్ని విధాలు బాగా చేశారయ్యా. ఓకే. నువ్వేం చేస్తుంటావు బాబాయ్? ఇగో గేదెలండి. గేదెలున్నాయి. సో, ఇంక మామూలుగా ఇదే పని. ఇదే పని. ఆ! అయితే ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు, జగన్‌తో పాటు ఎళ్ళే వాళ్ళందరూ కూలీలు, డబ్బులు లేనోళ్ళు. ఉం. ఇట్లా మాట్లాడుతున్నారు గదా! మరి మీకేమనిపిస్తుంటది ఇట్లా అన్నప్పుడు? అవన్నీ జనాన్ని మలుపుకోవటానికి చెప్పే మాటలు. ఆ! కూలోళ్ళు ఏంది, ఆ! మరి కూలోళ్ళు అందరి ఎట్ట ఓట్లు కావాలి గదా! అదే కదా, ఆ! అది కరెక్ట్ కాదు. మొన్న సింగనమల్లో డ్రైవర్‌కి టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్యేగా జగన్ గారు. అయితే డ్రైవర్‌లకి టికెట్ ఇస్తారు, లేనోళ్ళకి డబ్బులు లేనోళ్ళకి టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఎక్కిరించడం జరిగింది. అదేలే, దీని పైన మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ అయిన మాట కాదులే అయ్యా. హ్మ్. అట్లాంటి మాటలు కరెక్ట్ మాటలు కాదు. ఆయన మాటలని దొంగ మాటలే. మరి ఆయన వస్తే ఇంకా చేస్తా అంటున్నాడు గదా మరి. ఏం చేశాడు ఆ! చెప్పు, ఏం చేశాడు ఆయన? ఇంతకుముందు 14 ఏళ్ళు చేశాడు కదా సీఎంగా. మరి చేశాడు. ఆయన జన్మభూమి కమిటీలు మంచిగా పెట్టాడంట. మీకు ఇంటింటికి ఉద్యోగాలు ఇచ్చాడంట. రుణమాఫీలు చేస్తాను హామీలు ఇచ్చాడు కదా! ఇవన్నీ చేయలేదా? ఇవన్నీ చేస్తే గొడ్డు కాసుకోవటం ఎందుకు, పని ఇంటింటికి ఉద్యోగం ఇస్తే. ఆ! ఓకే. సో, చంద్రబాబు గారు ఉన్నప్పుడు వ్యవసాయదారులకి ఎలా ఉంది బాబాయ్? తెలుసా నీకేమన్నా? తెలిసి ఎందుకు తెలియదు. అప్పుడు ఎట్టుంది? ఇప్పుడు ఎట్టుంది వ్యవసాయదారులకి, రైతులకి? ఇప్పుడే బాగుంది. ఓకే. ఈసారి మొత్తానికి ఎవరు గెలుస్తారంట ఇక జగన్ గారేనా? జగనే.